అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ అయింది, మెడికేషన్ పరంగా అండ్ టెక్నాలజికల్గా ఎలా డెవలప్ అయింది తెలుసుకుందాం సార్. క్యాన్సర్ వ్యాధికి ఈ మధ్యకాలంలో చాలా రీసెర్చ్ అంతా కూడాను క్యాన్సర్ యొక్క జెనోమిక్స్ మీద జరుగుతుందండి. అంటే ఇప్పుడు సైంటిస్ట్ ఆర్ వెరీ క్లియర్, క్యాన్సర్ అనేది ఒక జెనెటిక్ మాడిఫికేషన్ ఆర్ మ్యూటేషన్ వల్ల జరుగుతుంది. మన బాడీలో అబౌట్ 17,000 to 20,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. వాటిలో ఒక 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. సో ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్మేది ఏంటంటే ఈ 500-600 ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ అంటే ఆ జెనెటిక్ ఫ్రేమ్వర్క్లో మార్పులు రావటం వల్లే క్యాన్సర్ వస్తుంది. సో నా ప్రతి క్యాన్సర్కి కూడా దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఏ రకమైన మ్యూటేషన్ ఉంది. అందులో కొన్నిసార్లు 2-3 మ్యూటేషన్స్ కనుక ఉన్నట్టయితే డ్రైవర్ మ్యూటేషన్ ఏది కూడా చెప్పగలుగుతున్నారు. సో ఆ డ్రైవర్ మ్యూటేషనే ఈ క్యాన్సర్ని కలిగిస్తుంది. ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సింపుల్ టాబ్లెట్స్తోనే మనం క్యాన్సర్ని కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. కొన్ని రకాల క్యాన్సర్స్లో ఖచ్చితంగా ఈ మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ ఇప్పుడు మన దేశంలోనే అందుబాటులోకి వచ్చాయి. అతి తక్కువ ఖర్చుతో వాళ్ళందరికీ కూడా కీమోథెరపీలు అవన్నీ లేకుండా సింపుల్ టాబ్లెట్స్తోనే వాళ్ళు చాలా కాలం బ్రతికేస్తున్నారు. కీమోథెరపీ లాంటివి లేకుండా సింపుల్ టాబ్లెట్స్తోనే చాలా కాలం బ్రతికేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ లంగ్ క్యాన్సర్కి అనేక రకాలైన ఈ మ్యూటేషన్స్, ఆ మ్యూటేషన్స్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా ప్రతి క్యాన్సర్ కూడా ఇప్పుడు ఇలాంటి మెడిసిన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. తద్వారా మనం చాలా సింపుల్గా ఆ క్యాన్సర్ పేషెంట్ రాగానే ఆ ట్యూమర్ స్పెసిమెన్ నుంచి కానీ లేదా ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ మనం బ్లడ్లోనే ఆ మ్యూటేషన్స్ని పట్టుకోగలం. ఇప్పుడు మనకందరికీ తెలుసు క్యాన్సర్ ఈజ్ ఎ సిస్టమిక్ డిసీజ్. అంటే పుట్టిన చోట నుంచి శరీరంలో ఇతర భాగాలు కూడా పాకుతూ ఉంటుంది. ఎలా పాకుతుంది? మన బ్లడ్స్ ద్వారా. సో బ్లడ్లోనే క్యాన్సర్ కణాలను ఐడెంటిఫై చేయవచ్చు. అలాగే బ్లడ్లో క్యాన్సర్ కణాలతో పాటు దీన్ని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్తో పాటు సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ డిఎన్ఏని స్టడీ చేసి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా ఏ రకమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. సో ఇప్పుడు మీరు పేషెంట్ కనుక హాస్పిటల్కి రాగానే మీరు పేషెంట్ యొక్క డిసీజ్ని ఐడెంటిఫై చేసే ముందే ఆ బ్లడ్ తీసుకుని లిక్విడ్ బయాప్సీ బ్లడ్ తీసుకుని అందులో ఏ క్యాన్సర్ కణాలు ఉన్నాయి, ఆ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ నుంచి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే సదుపాయాలు ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి. అంటే బయాప్సీ కూడా చేయక్కర్లేదన్నమాట. సార్, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ గురించి మనం స్పెసిఫిక్గా మీరు ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి క్యాన్సర్ దాకా ఎప్పుడు వెళ్తుంది సార్? లంగ్ క్యాన్సర్ దాకా ఎప్పుడు వెళ్తుంది? ఏమేమి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఆ పరిస్థితికి వెళ్తుంది? క్యాన్సర్ రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి మేడం. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన లైఫ్ స్టైల్. అంటే ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ తీసుకున్నట్టయితే పొల్యూషను, యాస్బెస్టాస్ ఇండస్ట్రియల్ పొల్యూషను, స్మోకింగ్, ఇవి ముఖ్య కారణాలు. ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన జెనెటిక్ మ్యూటేషన్ కాదు, కొంతమందిలో జెనెటిక్ ససెప్టబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమీ స్మోక్ చేయని వారి తండ్రి గారు కూడా స్మోక్ చేయనటువంటి 12 ఏళ్ళ ఆడపిల్లకి లంగ్ క్యాన్సర్ చూశాను. వారు మెలకుగా ఉన్నంతసేపు నోట్లో సిగార్ పెట్టుకొని విన్స్టన్ చర్చిల్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, 80 ఏళ్ళ వరకు క్యాన్సరే రాలేదు ఆయనకి. ఆయన మెలకుగా ఉంటే నోట్లో సిగార్ ఉంటుంది ఖచ్చితంగా, ఎప్పుడు కూడా. లేవగానే సిగార్తోనే లెగుస్తారు ఆయన, బట్ ఆయనకి రాలేదు. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కనుక ప్రబలంగా ఉన్నట్టయితే జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేకపోయినా క్యాన్సర్ రావచ్చు. అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కనుక ప్రిడామినెంట్గా ససెప్టబిలిటీ కనుక ఉన్నట్టయితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ లేని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఈ జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ ద్వారా మనం చాలా చక్కగా చాలా రకాల లంగ్ క్యాన్సర్స్ని 4th స్టేజ్లో కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు ఈ సింపుల్ మెడిసిన్స్ ద్వారానే చేయగలుగుతున్నాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మనం డిస్కస్ చేసాము
సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్, సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటే మన బ్లడ్లో ప్రవహించే క్యాన్సర్ కణాలు. మన బ్లడ్లో మన దగ్గర తెలుసు వేల వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, లక్షల ఆర్బీసీస్ ఉంటాయి, కోట్ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఒక 10 నుంచి 15 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి. ఆ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఓకే, ఒమేగాలో ఉందా సార్? ఉందండి. ఓకే, ఇప్పుడు ఈ సెల్స్ని మనం ఐడెంటిఫై చేసి ట్యూమర్ సెల్స్, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటే రక్తంలో ప్రవహిస్తున్న క్యాన్సర్ కణాలు తెలుగులో, ఈ కణాలను ఐడెంటిఫై చేసి ఆ కణాలని ఐసోలేట్ చేసి ఆ కణాలని ల్యాబ్లో పెంచి గ్రో చేసి ఏ రకమైన క్యాన్సర్ డ్రగ్కి, యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో కూడా చెప్పే ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రపంచంలో అందుబాటులోకి వచ్చాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలుసు, లేడీస్ చాలా మందికి యూరినరీ ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ కామన్, ఎస్పెషల్లీ మ్యారేజ్ తర్వాత. వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వారు ఏం చేస్తారు, ఆ యూరిన్ని టెస్ట్కి పంపిస్తారు, ఏ ఆర్గానిజం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు, ఏది ఏ యాంటీబయాటిక్ రెస్పాండ్ అవుతుందో కూడా కల్చర్ సెన్సిటివిటీ అంటారు, అది పెంచి తెలుసుకుంటారు, దాన్ని యాంటీబయాటిక్ తీసుకుంటారు. అలా అంత ఈజీ అయిపోయింది. అలా క్యాన్సర్ కణాలని ఐడెంటిఫై చేసి ఆ క్యాన్సర్ కణాలని ల్యాబ్లో కల్చర్ చేసి, ఇన్ విట్రో అంటారు, కల్చర్ చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్కి లొంగుతుందో కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీనినే ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. సో క్యాన్సర్ అంతా కూడా ఇప్పుడు ఎంటైర్ రీసెర్చ్ అంతా కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషను, దాన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్, క్లినికల్ ట్రయల్స్, ఇవే ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇవన్నీ కూడా లేట్ స్టేజ్ క్యాన్సర్కి. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ టోటలీ డిఫరెంట్. క్యాన్సర్ని ముందుగా గుర్తించినట్టయితే స్కాల్ప్ నుంచి కాలు వేలు వరకు హిమటలాజికల్ అంటే బ్లడ్ సంబంధ క్యాన్సర్స్ తప్ప మిగతా అన్నిటికీ సర్జరీ ద్వారానే క్యాన్సర్ క్యూర్ చేయగలం. ఓరల్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి, నోస్లో వచ్చే ట్యూమర్ కానివ్వండి, ఐలో వచ్చే ట్యూమర్ కానివ్వండి, లంగ్, బ్రెస్ట్, కోలన్, బోన్, ఎనీవేర్ అర్లీగా కనుక ఐడెంటిఫై చేస్తే సర్జరీ ద్వారా క్యూర్ చేయగలం. కానీ చాలాసార్లు క్యాన్సర్ మీద అవగాహన లేకపోవటం వల్ల, అండ్ క్యాన్సర్ కూడా ఒక స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ లేవు. ఈ సిమ్టమ్ ఉంటే క్యాన్సర్ వచ్చింది అనుకోవడానికి లేదు. బ్రెస్ట్లో లంప్ ఉంటే అది నార్మల్ లంప్ కావచ్చు, క్యాన్సర్ లంప్ కావచ్చు. పెయిన్ ఉంటే క్యాన్సర్ కాదు, పెయిన్ లేకపోతే క్యాన్సర్, అవన్నీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడాను అప్రాక్సిమేట్గా మనకు ఒక ఐడియా ఇస్తే తప్ప ఖచ్చితంగా చెప్పలేవు. సో అందువల్ల చాలాసార్లు చాలామంది పేషెంట్స్ ఈ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ మీద అవగాహన లేకపోవడంతో లేట్ స్టేజెస్లోనే క్యాన్సర్ని కనుక్కుంటున్నారు. చాలాసార్లు ఇప్పటికి కూడా నేను మనం అనేక మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ ద్వారా, మీడియా ద్వారా మనం అనేక రకాలైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ ప్రజల్లో అవగాహన ఇంకా కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పటికి కూడా ప్రతి నెల నేను 100 మంది కొత్త పేషెంట్స్ చూసినట్టయితే అందులో ఒక 60 మంది లేట్ స్టేజెస్లోనే వస్తున్నారు. సో ఎక్కువగా ఏది ప్రబలుతుంది సార్? మళ్ళీ విచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది? వెరీ సింపుల్. భారతదేశంలో ఓవరాల్గా పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సరు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా, ఓరల్ క్యాన్సర్స్, ఓరోఫారింగ్స్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. మెయిన్ కాజ్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? పురుషుల్లో మోస్ట్లీ స్మోకింగ్. లంగ్ క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. తర్వాత ఈ జిఐ ట్రాక్ట్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఏజ్ పైబడే కొలితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. సో లాంజివిటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఇండియాలో సగటు పురుషుడికి లాంజివిటీ ఈజ్ మోర్ దాన్ 70 years. 70 years. సో మన స్వాతంత్రం వచ్చినప్పుడు మరి ఇట్ వాస్ జస్ట్ మీగర్ 35 years. కరెక్ట్గా డబుల్ అయింది. సో వయసు పెరిగే కొలితే క్యాన్సరే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరే తీసుకున్నారనుకోండి మేడం, 80 ఏళ్ల వయసున్న స్త్రీలు ఉదాహరణకి ఒక ఏరియాలో బెంగళూరులో ఒక 100 మంది ఉన్నారనుకోండి, వారిలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ముఖ్యంగా ఈ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్. అలాగే 100 మంది 90 ఏళ్ళున్న వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి ఒక ఏరియాలో, అమీర్పేటలో, వాళ్ళు 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. అంత ఎక్కువ. ప్రతి 8 నుంచి 9 మంది ప్రజల్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది, లైఫ్ టైం రిస్క్. వై సార్? వై ఇస్ దట్ సో? అన్ని ప్రికాషన్స్, అన్ని డెవలప్మెంట్స్ అవుతున్నా కూడా ఎందుకు ఇంకా తక్కువ కావాలి కదా? ఎక్కువ కావాలి. క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా రీసెంట్ అడ్వాన్సెస్ అన్నీ వస్తున్నాయి, అనేక రకాలైన న్యూవర్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. క్యాన్సర్ ఎందుకు అంటే ఈ పొల్యూషన్ మేడం. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు మనకు తెలుసు. స్ట్రెస్, పొల్యూషన్, అంటే మనం క్రియేట్ చేసుకుంటుంది. లైఫ్ స్టైల్.
ఉదాహరణకి మీరే చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఈ మనం తీసుకునే ఆహారం పూర్తిగా పెస్టిసైడ్స్, అలాగే ఫెర్టిలైజర్స్ లేడన్ వెజిటబుల్స్, అన్ని రకాల ఆహార పదార్థాలు అన్నీ కూడా, తర్వాత కల్తీ, అడల్ట్రేషన్. మీరే చూస్తున్నారు రోజు ఎన్ని రైడ్ చేస్తున్నారు ఎఫ్ఎస్ వాళ్ళు. చాలా వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇండియన్ ఫుడ్స్ అన్ని కూడా రిటర్న్ బ్యాక్ అవుతున్నాయంట కదా సార్, బికాజ్ ఆఫ్ లాట్స్. మసాలాలు వెనక్కి వచ్చేసినాయి, చిల్లీస్ వెనక్కి వచ్చేసాయి, మన మ్యాంగోస్ ని కూడా ఆఖరికి నేపాల్ కూడా తీసుకోవడం లేదు. అంటే ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ యొక్క వాడటం వలన వాటిలో అంత కంటామినెంట్స్ ఉండటం వల్ల ఎవరు తీసుకోవడం లేదు. సో ఈ పొల్యూషను, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, అలాగే ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను. ఇప్పుడు ఉదాహరణకి ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ కానివ్వండి, టొబాకో ఇండస్ట్రీ కానివ్వండి, థర్మల్ పవర్ ప్లాంట్ పక్కన ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెట్రోలియం ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, ఆఖరికి బార్బర్స్ వాళ్ళు ఎక్కువగా డైస్ వేస్తున్నారు అనుకోండి, రోజు ఒక 4-5 డై వేస్తారు అనుకోండి, వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేసుకున్న వాళ్ళకి కాకుండా వేసే వాళ్ళకి కూడా సార్, వేసుకునే వాళ్ళకన్నా వేసే వాళ్ళకే ఎక్కువ వస్తాయి. వేసుకునే వాళ్ళు మనం ఎప్పుడో నెలకోసారి వేసుకుంటాం, వాళ్ళు అలా కాదు కదా, రోజు 4-5 వేయాలి కదా. అలాగే లూజ్ గా పెయింట్స్ అమ్మే వాళ్ళలో కూడా క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంటాయి. ఈ నికెల్ కాడ్మియం బ్యాటరీస్, ఆర్డినరీ ట్రాన్సిస్టర్ బ్యాటరీస్, వీటందరూ ఈ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరిలో కూడా క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాం. అలాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, హైదరాబాద్ ఈజ్ ద వరల్డ్ క్యాపిటల్ ఫర్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. చాలామంది చిన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు టాప్ పొజిషన్స్లో ఉన్నారు, జనరల్ మేనేజర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీస్లో ఉన్నారు. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఇంత సేఫ్టీ నామ్స్ అందుబాటులో లేవు. సో వాళ్ళు ఆ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ ఏరోసాల్ ఎఫెక్ట్, గాల్లో వచ్చే వాటిని ఇన్హేల్ చేసి వాళ్ళలో చాలా మందికి ఇప్పుడు క్యాన్సర్స్ చూస్తున్నాను. చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ సెవరల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్, వీఆర్ సీయింగ్ దెమ్, దే ఆర్ కమింగ్ టు అస్ విత్ లేట్ స్టేజ్ క్యాన్సర్స్. సొల్యూషన్ ఏంటి సార్? అన్నీ తెలుస్తున్నా కూడా ఇప్పుడు వరల్డ్స్ హైయెస్ట్ క్యాన్సర్ కంట్రీ ఏది అంటే ఇది సార్, విచ్ ఈస్ ద లైక్? నో, ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఉదాహరణకి మన పాపులేషన్ 1.48 బిలియన్స్ అండి. బట్ ఐసీఎంఆర్ వారి ఎస్టిమేట్ ప్రకారం మన దేశంలో 1.5 మిలియన్, అంటే 15 లక్షల కొత్త క్యాన్సర్లే కనుగొనబడుతున్నాయి. అది చాలా తక్కువ అండి. ఇది చైనా ఉందనుకోండి, చైనా పాపులేషన్ ఎంతండి, మనకన్నా ఒక 400,000 తక్కువ. చైనా పాపులేషన్ 1.42 బిలియన్, వాళ్ళలో 4.5 మిలియన్, అంటే 4.5 నుంచి 5 లక్షల కొత్త క్యాన్సర్లు, అంటే మనకన్నా 3 రెట్లు ఎక్కువ. పోటీ పడుతున్నారు, ఎక్కువ పడుతుంది, చాలా ఎక్కువ. సో అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వారి పాపులేషన్ ఎంతండి, 320 మిలియన్. వారిలో క్యాన్సర్ కేసులు ఎంతో తెలుసా అండి, సంవత్సరానికి 2 మిలియన్. ఓకే, మన పాపులేషన్ యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ 4 రెట్లు 5 రెట్లు, మనదేమో 1.5 మిలియన్. సో ఎలా ఉంటుంది అలా? మన ఇండియన్ మిడిల్ క్లాస్ పాపులేషన్ 350 మిలియన్, అంటే యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ కన్నా మన ఇండియన్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువ. మన ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమెరికా వాళ్ళలాగానే థింక్ చేస్తుంటారు, అమెరికా వాళ్ళలాగానే ఖర్చు పెడుతుంటారు, అమెరికా వాళ్ళలాగానే స్మోకింగ్, ఆల్కహాల్ చేస్తున్నారు, అమెరికా వాళ్ళలాగానే ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు. మరి మనలో అంత తక్కువ ఎందుకు ఉంటుంది? క్యాన్సర్ ఈజ్ అండర్ రిపోర్టెడ్. క్యాన్సర్ ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా అనౌన్స్ చేసింది. అంటే మనం క్యాన్సర్ కనుక డయాగ్నోస్ చేస్తే గవర్నమెంట్కి ఆ పోర్టల్లో నోటిఫై చేయాలి ఇప్పుడు. అంటే అక్యురేట్ స్టాటిస్టిక్స్, క్యాన్సర్కి తర్వాత చికిత్స మార్గాలు, చికిత్స యొక్క ప్లానింగ్, ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది నెక్స్ట్ 5 years తర్వాత క్యాన్సర్ చికిత్సకి అనేది కావాలి అంటే అక్యురేట్ స్టాటిస్టిక్స్ తప్పనిసరి. ఫస్ట్ స్టేట్ మన దేశంలో తెలంగాణనే నోటిఫైబుల్ డిసీజ్ చేసింది క్యాన్సర్ని. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ చేయగానే నోటిఫై చేయాలి మన గవర్నమెంట్కి. సో తద్వారా వాళ్ళకి అక్యురేట్ స్టాటిస్టిక్స్ వస్తాయి, ఏ క్యాన్సర్ ప్రబలంగా ఉంది, ఏ క్యాన్సర్ తక్కువగా ఉంది, ఏ ఏజ్లో ఏ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఎప్పుడు మనం వాటిని టార్గెట్ చేయాలి, ఎలా వాళ్ళని మనం వాళ్ళకి ఎలా అవేర్నెస్ పెంచాలి అన్న ఇది చేయాలి. అంటే గవర్నమెంట్కి ఒక ప్లానింగ్ చేయాలంటే ఈ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది ఫస్ట్ టైం మన ప్రభుత్వం ఈ డైరెక్షన్లో యాక్షన్ తీసుకుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది లేకపోవటం వల్ల అండర్ రిపోర్టెడ్ మన దేశంలో క్యాన్సర్. కానీ ఇంకా ఉండొచ్చు, బట్ అండర్ రిపోర్టెడ్ వల్ల మనకి చాలా ఎక్కువ ఉంటుందండి మన దేశంలో. ఇప్పుడు నా ఉద్దేశం 5 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సౌత్ ఇండియా వరకు పర్వాలేదండి, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చేసాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,
కేరళలో, తమిళనాడులో కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. వెరస్ నార్త్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో మీగర్. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 70% ఆఫ్ ద ఇండియన్ డిస్ట్రిక్ట్స్, మన దేశంలో జిల్లా అనేది ఒక యూనిట్, ప్రతి రాష్ట్రానికి కూడా ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని యూనిట్, ఇంత పాపులేషన్ ఉంటుంది జిల్లాలో అప్రాక్సిమేట్గా మన దగ్గర తెలుసు. 70% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో ఇండియాలో క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ అందుబాటులో లేవు. వెరీ మచ్ లాగింగ్ బిహైండ్. మోస్ట్లీ సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియాలో. సొల్యూషన్ ఏంటి సార్ మరి దీనికి ఇప్పుడు క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ నెంబర్ ఆఫ్ ఎంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే ఫైనాన్స్ మినిస్టర్ మిసెస్ సీతారామన్ గారు ప్రపోజ్ చేశారు, ఒక 300 అవుట్ పేషెంట్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ పెడతామని. ఆ డైరెక్షన్లో ఇంకా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నట్టయితే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనం క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకురావాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డిసీజెస్. ఇప్పుడు కర్నరీ బైపాస్ ఉందనుకోండి, మీరు కావాలంటే బాంబే వెళ్తారు, సర్జరీ చేయించుకుంటారు, ఒక వారం రోజుల్లో ఇంటికి తిరిగి వచ్చేస్తారు, ఆ తర్వాత చెకప్ ఎక్కడైనా చేసుకోవచ్చు. క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ అలా కాదు. సర్జరీ చేసుకున్న తర్వాత వారికి రేడియేషన్ అవసరపడవచ్చు, అంటే 30-40 రోజులు మళ్ళీ ఆ సిటీలో ఉండి రేడియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ 3 వారాలకో వారానికో మళ్ళీ ఒక మినిమం 6 నెలల పాటు వెళ్తూనే ఉండాలి. సో మిగతా డిసీజ్ ఇలా కాదు. సో క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడే మన ప్రజలు మనం వెళ్ళాలంటేనే వేరే ఊరు ఎంతో కష్టపడుతుంటాం ఈ వెదర్లో. అదే పేషెంట్స్ ట్రావెల్ చేయాలంటే ఇమాజిన్ చేయండి, ప్రతి వారం ట్రావెల్ చేయాలి, ప్రతి 3 వారాలు ట్రావెల్ చేయాలి, 40 రోజులు ఆ సిటీలో ఉండి రేడియేషన్ పెట్టించుకోవాలంటే ఎక్కడ వీలు పడుతుంది? వీలు పడుతుంది. సో ఖచ్చితంగా క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ముఖ్యంగా భారతదేశంలో, ఉత్తర భారతదేశంలోను, ఈస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎక్కువ కావాల్సి ఉంది. సార్ ఏఐ వచ్చిన తర్వాత ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు సార్? ఏఐ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండి. ఉదాహరణకి మ్యామోగ్రామ్ ఉందనుకోండి, మ్యామోగ్రామ్లో ఇప్పుడు మ్యామోగ్రామ్ చేసిన తర్వాత ఆ మ్యామోగ్రామ్ ఫిలిప్స్ని రివ్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 15 మ్యామోగ్రామ్ చూడాలంటే ఏ రేడియాలజిస్ట్కైనా డిఫికల్ట్గానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. వాళ్ళు కూడా టైర్ అయిపోతారు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అన్నీ మెమరైజ్ చేసి ఉండకపోవచ్చు. ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ ప్యాటర్న్ రిపోర్టింగ్. ఏలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫెడ్ టు ద కంప్యూటర్. సో మ్యామోగ్రామ్ చూడగానే కంప్యూటర్ అందులో ఉన్న మిస్టేక్స్ అన్నిటిని ఒక్క మినిట్లో ఐడెంటిఫై చేసేస్తుంది. సో మనకి ప్రాబ్లమ్స్ అంటే మిస్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఎంత టైం తీసుకుంటుంది సార్? డిపెండ్స్ ఆన్ ద రేడియాలజిస్ట్. మినిమం 20 minutes 30 minutes తీసుకుంటారు కదా, అది 1 minute లో అయిపోతుంది. యాక్యురేట్ గా, మిస్టేక్స్ లేకుండా, ఫాల్స్ నెగటివ్స్ ఉండవు, మిస్ అయ్యే అవకాశమే లేదు. అలాగే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఇప్పుడు అన్ని కూడా ఏఐ రిపోర్ట్ చేస్తుంది. మీకు మా హాస్పిటల్లో midnight 12:30కి మనం కనుక సిటీ స్కాన్ చేసామంటే లేదా ఎంఆర్ఐ బ్రెయిన్ చేసామంటే కరెక్ట్గా 1.5 నిమిషంలో రిపోర్ట్ వచ్చేస్తుంది. అలాగే పెట్ స్కాన్ చక్కగా రిపోర్ట్ చేసేస్తుంది 1 నిమిషంలో. 32 పేజీల రిపోర్ట్ టైప్ అయి ప్రింట్ అయి వచ్చేస్తుంది మనకి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ పవర్డ్ మెషిన్స్తో త్రూపుట్ అంటే త్రూ ద మెషిన్ మనం వెళ్ళే టైం చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్స్లో ఆ స్కానింగ్ టైం ఒక 12 to 14 minutes ఉన్నట్టయితే ఏఐ పవర్డ్ మెషిన్లో 3 minutesలో అయిపోతుంది. దానివల్ల గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ టైం ఒక్కటే కాదండి, రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద పేషెంట్. సో ఈచ్ పెట్ స్కాన్, ఎనలాగ్ పెట్ స్కాన్ కనుక చేసుకున్నప్పుడు 24 millisieverts రేడియేషన్ వస్తుంది ఆ ఇండివిజువల్కి, చాలా ఎక్కువ అది. అదే ఏఐ పవర్డ్ మెషిన్తో కనుక పెట్ స్కాన్ చేసుకున్నట్టయితే 8 to 9 millisievertsలోనే అయిపోతుంది. అంటే చాలా తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద పేషెంట్. ముఖ్యంగా పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఈ స్కాన్స్ చేయించుకునే, పెట్ స్కాన్ చేయించుకునే వాళ్ళకి ఈ ఏఐ పవర్డ్ పెట్ స్కాన్ మెషిన్స్తో, డిజిటల్ పెట్ స్కాన్స్తో చాలా అక్యురేట్గా అతి తక్కువ రేడియేషన్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కొత్తగా డిజిటల్ పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్, హెడ్ అండ్ నెక్, లిమ్స్ అంటే కాళ్ళు చేతుల్లోనూ, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటే కండరాల్లోనూ, బోన్స్లోనూ వచ్చే ట్యూమర్స్లోనూ, అలాగే పొట్ట లోపలి భాగంలో ప్యాంక్రియాసు, ప్రాస్టేటు, ఓవరీ, యూట్రస్, బ్లాడరు, కిడ్నీ, ఈ ట్యూమర్స్కి ఎంఆర్ఐ ఇస్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. ఎంఆర్ఐలో చక్కగా ఐడెంటిఫై చేయగలుగుతాం ట్యూమర్ యొక్క లొకేషన్ని. అదే బట్ ఇక్కడేమో పెట్ సిటీ అందుబాటులో ఉంది. ఈ పెట్ ఎంఆర్ఐతో ఈ ఏరియాస్లో చాలా చక్కగా మనం ట్యూమర్ యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఎస్పెషల్లీ ఇన్ బ్రెయిన్.
ఓకే. బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ చేస్తే ఏదో ట్యూమర్ లాగా అనిపించింది. ఇంకా చాలా డిబేట్ జరుగుతుంది, ఇది ట్యూమరా, ఇంతకుముందు ఇచ్చిన రేడియేషన్ నెక్రోసిసా, సర్జరీ తర్వాత వచ్చిన హిమరేజా, లేకపోతే రికరెన్సా, తిరగబెట్టిందా, చాలా డిస్కషన్ జరుగుతుంటుంది. అదే పెట్టెమ్మార్తో 2 నిమిషాలు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, ఇది క్యాన్సరా కాదా, తిరగబెట్టింది క్యాన్సరా కాదా, స్కార్ టిష్యూవా, హిమరేజా, అంతా యాక్యురేట్గా చెప్పేస్తుంది. రేడియేషన్ నెక్రోసిసా యాక్యురేట్గా చెప్పేస్తుంది. సో ఈ పెట్టెమార్ అనేది మనకి చాలా యూస్ఫుల్ చికిత్సా పరికరం. సో ఈ కొత్త రకాల డయాగ్నోస్టిక్ చికిత్సా పరికరాలతో ముఖ్యంగా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మాలిక్యులర్ ఆంకాలజీ, ఆ జెనోమిక్ టెస్టింగ్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా జెనెటిక్ మ్యుటేషన్ ఐడెంటిఫై చేయటం, క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ల్యాబ్లో పెంచి అది ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి లొంగుతుందో తెలుసుకోవటం, వీటితో పాటు ఇప్పుడు కొత్తగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ అన్నీ కూడాను క్యాన్సర్తో పాటు మన శరీరంలో ఉన్న నార్మల్ కణజాలాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అంటే వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. తద్వారా కీమోథెరపీ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి సింపుల్ హెయిర్ లాస్, క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయి, క్యాన్సర్ కణాలు చంపేస్తాయి డ్రగ్స్. వేగంగా పెరిగే హెయిర్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి తాత్కాలికంగా ఆఫ్కోర్స్. అలాగే ఇంక ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్, వైట్ సెల్స్ తగ్గటం, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గటం, ప్లేట్లెట్స్ తగ్గటం, నాజియా, వామిటింగ్, లూజ్ మోషన్స్, ఇవన్నీ కూడా చాలా రకాల కీమోథెరపీ డ్రగ్స్కి సహజంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా అనేక రకాలైన న్యూవర్ ప్రీ మెడికేషన్, అంటే క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చే ముందే ప్రీ మెడికేషన్ ఇచ్చి ఈ సైడ్ ఎఫెక్ట్స్ యొక్క ఇంటెన్సిటీని బాగా తగ్గించే సదుపాయాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. గుడ్ న్యూస్ సార్, ఇది వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ ఇవన్నీ ఇవి అవుతుంటేనే డిగ్రేడ్ అవుతూ ఉంటారు పేషెంట్స్. ఇప్పటికి కూడాను ఫస్ట్ రోజు నా క్లినిక్లో నేను వాళ్ళు చూడగానే సర్జరీ చేయాలని చెప్తే, ఓకే డాక్టర్ గారు సర్జరీ చేసేయండి, రేపైనా ఎల్లుండి నేను చేసేయండి, నాకేం అవ్వదు లేదు, కీమో ఉండదు కదా అని అడుగుతారు. అంటే అంత భయం ప్రజల్లో, కీమోథెరపీ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని అనుకుంటూ ఉంటారు వాళ్ళు తెలియకుండా, అంటే అవగాహన లేకపోవడంతో. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏంటంటే ఇవి ప్రిఫరెన్షియలీ ఆ క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేస్తాయి. ప్రిసిషన్ ఆంకాలజీ, క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేస్తాయి, పక్కన ఉన్న నార్మల్ కణజాలానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవు. ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్. అలాగే ఇప్పుడు అనేక రకాలైన క్యాన్సర్స్కి ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ డెసిసివ్ ఫ్యాక్టర్ ఇన్ క్యాన్సర్ మేనేజ్మెంట్. ఇది చాలా సింపుల్ లాజిక్ అండి. మన బాడీలో టీ సెల్స్ అని ఉంటాయి. మీకు గుర్తుందా, కరోనా టైంలో నాకు ఇన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, నాకు టీ సెల్ ఇమ్యూనిటీ ఉంది అని తెలుసుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ టీ సెల్స్ అనేవి మన కిల్లర్ సెల్స్, ఇవి మన వైట్ సెల్సే. ఈ టీ సెల్స్ మన శరీరంలోకి వచ్చిన వైరస్ని కానీ, బ్యాక్టీరియాని కానీ, ఫారిన్ బాడీ అంటే ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారనుకోండి, దాన్ని కూడా డ్యామేజ్ చేసేస్తుంది. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ పెడతారు. అంటే వాళ్ళు ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తారు. తద్వారా వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీ వెళ్ళి ఈ కొత్త ఫారిన్ ఆర్గన్ని డ్యామేజ్ చేయకుండా, దాన్ని రిజెక్ట్ చేయకుండా, ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీని రిజెక్ట్ చేయకుండా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ పెడతారు. సో మన ఓన్ వైట్ సెల్స్ క్యాన్సర్ కణాలను కూడా డిస్ట్రాయ్ చేస్తాయి. కానీ క్యాన్సర్ కణాలు ఆర్ మచ్ స్మార్టర్ దెన్, మనకన్నా మంచి స్మార్ట్ కణాలు అవి. అవేం చేస్తాయి, అవి వెళ్ళి ఈ టీ సెల్స్ని బ్లాక్ చేస్తాయి. అంటే ఈ టీ సెల్ క్యాన్సర్ కణాన్ని ఫారిన్ కణజాలంగా గుర్తించదు, విదేశీ శక్తిగా గుర్తించదు. అప్పుడు అవి చక్కగా పెరిగిపోతుంటాయి. సో బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే దాన్ని అన్బ్లాక్ చేస్తుంది. తద్వారా ఈ టీ సెల్స్ క్యాన్సర్ కణాన్ని ఫారిన్ కణజాలంగా భావించి గుర్తించి దాన్ని డ్యామేజ్ చేస్తాయి, డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఇది ఇమ్యూనోథెరపీ. అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేసేదే ఇమ్యూనోథెరపీ. వెరీ న్యాచురల్. సో ఇప్పుడు అనేక రకాలైన క్యాన్సర్స్కి, ముఖ్యంగా లివర్ క్యాన్సర్స్, కిడ్నీ ట్యూమర్స్, అనేక రకాల క్యాన్సర్స్కి ఈ ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చేసింది. యూట్రైన్ సార్కోమాస్, రెక్టల్ క్యాన్సర్స్. ఎప్పుడైతే ఇమ్యూనోథెరపీ కనుక ఎఫెక్టివ్గా ఉన్నట్టయితే ఇమ్యూనోథెరపీ ద్వారా 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా మనం ఇప్పుడు క్యూర్ చేయగలుగుతున్నాం. క్యూర్ లేదు, క్యూర్ చేసేస్తాం కంప్లీట్గా. కానీ ఆ క్యాన్సర్ కణజాలం ఇమ్యూనోథెరపీకి అనుకూలంగా ఉండాలి. అంటే ఇమ్యూనోథెరపీ వాటి మీద పనిచేస్తుందో లేదో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాలుగా మనం ట్రై చేయాలి, అన్ని రకాలుగా ఫైట్ చేయాలి, ఎస్పెషల్లీ లేట్ స్టేజ్ క్యాన్సర్ లో. సో అందుకే ఇప్పుడు క్యాన్సర్ రాగానే
లిక్విడ్ బయాప్సీ చేసేసి క్యాన్సర్ కణాలను ఐడెంటిఫై చేసి వాటిని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన కీమోథెరపీకి లొంగుతుందో తెలుసుకుంటున్నాం. సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని తీసుకొని ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్ ఉందో తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే మందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. అదే క్యాన్సర్ కణాలు ఆ జెనెటిక్ టెస్ట్ చేసుకొని అవి ఇమ్యూనోథెరపీకి లొంగుతుందా, ఏ రకమైన టార్గెటెడ్ థెరపీకి లొంగుతుంది కూడా తెలుసుకుంటున్నాం. తద్వారా మనము పేషెంట్కి టైలర్ మేడ్ అప్రోచ్, అంటే ఆ పేషెంట్ యొక్క కణజాలం, ఆ పేషెంట్ యొక్క క్యాన్సర్ జెనెటిక్స్, మ్యూటేషన్స్ అన్నీ ప్రతి ఇండివిజువల్ పేషెంట్స్కి మనం టైలర్ మేడ్ ప్రిపరేషన్ ట్రీట్మెంట్ అందజేయటం ద్వారా చాలా కాలం లైఫ్ని పొడిగించగలుగుతున్నాం లేట్ స్టేజెస్లో కూడా. కాకపోతే ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి అందుబాటులో లేవు. ఇంకా కూడా ఇవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్. సో ఆ పేటెంట్ అయ్యే వరకు అంటే 10 to 15 years వరకు ఆ కంపెనీస్, ఇన్నోవేటర్ కంపెనీస్, ఏ కంపెనీస్ అయితే ఈ మాలిక్యూల్స్ని కనుగొన్నాయో వారే వాటిని మార్కెట్ చేసుకోగలుగుతారు. అందువల్ల ఇప్పటికీ కూడా చాలా రకాల మందులు సామాన్య మానవుడికి అందుబాటులో లేనటువంటి ప్రైస్లో ఉన్నాయన్నమాట. రీసెంట్గా నేను విన్నాను సార్, ఒక ఫ్యామిలీలో ఒక 2 years 1 year గ్యాప్లో ఇద్దరికే క్యాన్సర్ వచ్చింది, డిఫరెంట్ క్యాన్సర్స్. అట్లా కూడా ఉంటుందా సార్? మేడం, ఒక పేషెంట్కి 6 క్యాన్సర్లు చూశాను నేను. అంటే గత 36 ఏళ్లలో 6 క్యాన్సర్స్ సర్వైవ్ అయ్యారు. ఆవిడ బతికేశారు. వారికి అవగాహన ఉండటంతో ముందుగా పట్టుకుంటున్నారు. సో నేను ఇందాక మనం నెగ్లెక్ట్ కాదు మేడం, కొత్త క్యాన్సర్ ఫస్ట్ బ్రెస్ట్లో వచ్చింది, తర్వాత ఓవరీలో వచ్చింది, తర్వాత థైరాయిడ్లో వచ్చింది, అలా 6 క్యాన్సర్స్ని ఆవిడ జయించారు. సో అలా చాలా మంది చూస్తున్నాం, రెగ్యులర్గా ఫాలోఅప్కి వస్తుంటారు. సో ఈ క్యాన్సర్ పేషెంట్స్తో డాక్టర్కి ఒక మంచి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. క్యాన్సర్ అనేది మనం ఆ పేషెంట్ ఒక్కనే ట్రీట్ చేయము, ఫ్యామిలీని కూడా ట్రీట్ చేయాలి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఓపీలోకి రాగానే మిగతా పేషెంట్స్లో ఉండరు, వాళ్ళు ఇలా చూస్తుంటారు. వాళ్ళలో చాలా భయం, ఆందోళన, ఆదుర్ద. ఇప్పుడు మీరు చూడండి, మీరు వాకింగ్కి వెళ్తారు రోజు కేబీఆర్కి, రోజు ఒక మనిషి ఎదురుగా వస్తాడు. ఆయన ఎవరో మీకు తెలియదు. 62 ఏళ్ల మనిషి, రోజు 70 ఏళ్ల మనిషి ఎదురుగా వస్తున్నాడు. రోజు చూస్తున్నారు మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు, పరిచయం లేదు. కానీ సడన్గా ఒక వారం రోజులుగా అతను రాలేదు, మీకేమనిపిస్తుంది? ఎందుకు రాలేదు? సడన్ గా ఆయన క్యాన్సర్ వచ్చిందని పక్కన ఎవరో చెప్పారనుకోండి, మీది కూడా రోజు డిస్టర్బ్ అయిపోతారు. పొద్దున్నే మీరు అయ్యో ఇక్కడ నడిచే మనిషి రోజు యాక్టివ్గా నడిచేవారు, 70 ఏళ్ల వయసులో నాకన్నా ఫాస్ట్గా నడిచేవారు, వాటర్ బాటిల్ పట్టుకొని నడిచేవారు, డంబెల్ పట్టుకొని నడిచేవారు, ఆయన అంత హెల్దీ మ్యాను, ఆయన క్యాన్సర్ అవటం ఏంటి? అతను ఎవరో మీకు తెలియకపోయినా, అదే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మానసికంగా ఇంకా ఫినాన్షియల్గా కూడా డ్రైన్ అయిపోతారు. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఈ కొత్త లేటెస్ట్ పెట్ సిటీ స్కాన్స్, ఎంఆర్స్ అవన్నీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. దాని గవర్నమెంట్కి మళ్ళీ మనం 30% కస్టమ్స్ కట్టాలి. వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టే కోట్ల రూపాయల్లో ఉంటుంది. సో దాని ద్వారా తర్వాత ఈ మెడిసిన్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం, పేటెంటెడ్ మాలిక్యూల్స్. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, కిడ్నీ ఎయిల్మెంటు, క్యాన్సరు, హార్ట్ ఎయిల్మెంట్ వస్తే రిచ్ పేషెంట్ పూర్ పేషెంట్ అయిపోతాడు, పూర్ పేషెంట్ రోడ్డును పడతారని ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు చెప్పారు, గుర్తుందా మీకు? వే బ్యాక్ ఇన్ 2004, అంటే 22 ఏళ్ల క్రితం. ఇప్పుడు కూడా అంతే ఉంది పరిస్థితి. సార్, ఏది పట్టుకున్నా, ఏది తిన్నా, గాలి పీల్చినా కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది అంటున్నారు సార్. సో అది మనం చెప్పేది మీ ప్రజల్ని భయపెట్టడానికి కాదండి, జాగ్రత్తలు తీసుకోవటానికి. చాలా రకాల, ఇప్పుడు హోమ్ కుక్డ్ ఫుడ్ చాలా మంచిది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్స్ చాలా మంచివి. మీరు రోజు చూస్తున్నాం మనం ఎలా నిల్వ చేస్తున్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ మల్టీనేషనల్ చైన్స్లే KFCని 2-3 చోట్ల పట్టుకున్నారు, ఫైన్ వేశారు నిన్న ఏలూరులోను, నిజామాబాద్లోను. అంటే ఇంత పాపులర్ ఫేమస్ రెస్టారెంట్స్, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, అది మెయింటైన్ చేస్తాం రోజు చెప్పుకొని తిరుగుతూ ఉండే రెస్టారెంట్స్లో కూడా ప్రాపర్గా స్టోర్ చేయకుండా ఇంప్రాపర్ కిచెన్స్తో వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి మన హెల్త్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయండి. మీరు అన్నారే ఇందాక, ఏ పదార్థమైనా స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రూట్స్ ఎన్ని రకాలుగా కల్తీ అవుతుందో మీరు చూస్తున్నారు, వెజిటబుల్స్ ఎన్ని రకాలుగా వాటిని కల్తీ అవుతున్నాయి చూస్తున్నారు, ఎలా మగ్గబెడుతున్నారో ఈ ఫ్రూట్స్ని మీరే చూస్తున్నారు. అలాగే ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్, అవగాహన లేక మనం ఇంతకాలం వాడిన రిఫైన్డ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో హానికరము. సో ఇవన్నీ కూడా ఈ బయట చేసే ఫుడ్స్లో మీకు ఫ్రెష్గా ఆయిల్ కొని వాడు మీకు అమ్ముతారనుకుంటున్నారా? లేదు, రీయూజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు బయట
వాళ్ళు బాండి పెట్టి బజ్జీలు వేస్తుంటారు. పొద్దున పెట్టిన ఆయిలే సాయంకాలం రాత్రి రేపు పొద్దున కూడా మిగిలిపోతే వాడుతూనే ఉంటారు. వాటిలో సెవరల్ కెమికల్ సబ్స్టెన్సెస్ పుట్టి అవన్నీ మనం ఇంజెస్ట్ చేసినప్పుడు మన బాడీకి ఎన్నో రకాలుగా హాని చేస్తాయి. సో ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ప్రిఫరబుల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్డే. ఆర్ మనలో ఒక చైతన్యం రావాలి. ప్రతి రెస్టారెంట్, ప్రతి హోటలియర్ కూడా ఖచ్చితంగా కాస్ట్ పెరిగినా కానీ హెల్తీ ఫుడ్డే అందజేస్తాను అని అనుకోవాలి. ప్రతి దాంట్లోనూ కల్తీయే కదండి. ఆఖరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పన్నీర్ వరకు ప్రతి పౌడర్లో, ప్రతి పిండిలో, ఉదాహరణకి మనం వాడే మైదా అనేక రకాలుగా మనకి హాని చేస్తుంది. ఆ రిఫైన్డ్ ఫ్లోర్ అంటాం, బొంబాయి రవ్వ, రిఫైన్డ్ ఫ్లోర్, ఇవన్నీ కూడాను మనకి ఎంతో హానికరం. సార్ హియర్ నాకు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఐ లాస్క్ యూ 1 by 1 దానికి సంబంధించి ఆన్సర్ చెప్పండి. అంతకుముందు అడిగారు స్ట్రెస్ అని, చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, హౌ ఇస్ స్ట్రెస్ లైక్ డిస్ట్రాక్టింగ్ హ్యూమన్ బాడీ అని చెప్పొచ్చు? ఇది నా ఫేవరెట్ టాపిక్ అండి. సార్, ఈ స్ట్రెస్ అనేది అనేక రకాలుగా మనకు హాని చేస్తుందండి. ఇప్పుడు మన బాడీలో ఇన్హరెంట్గా రిపేర్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాకన్నానే జెనెటిక్ మ్యూటేషన్ వస్తే క్యాన్సర్ వస్తుంది. మరి మ్యూటేషన్స్ అందరిలో వస్తుంటాయి, కానీ అందరిలో క్యాన్సర్ ఎందుకు రాదు? సార్, మన ఆ మ్యూటేషన్ కరెక్ట్ చేసుకునే టెక్నాలజీ కూడా మన బాడీకి ఉంది, మనకే ఉంది. ఒకవేళ క్యాన్సర్ సెల్ మన బాడీకి వచ్చినా అది వాటిని వెంటనే డిస్ట్రాయ్ చేయగలిగిన ఇమ్యూనిటీ మనకుంది. ఓకే, సో వై మనం ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఈ స్ట్రెస్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ముఖ్యంగా మన పూర్వీకులు అన్నారు సంతోషం సగం బలం అని. సంతోషం సగం బలం కాదు, పూర్తి బలం. మనం కనుక సంతోషంగా ఉంటే మనకి క్యాన్సర్ రాదు, కరోనా రాదు, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా రాదు. ఇప్పుడు స్ట్రెస్సే మూల కారణం కర్నరీ ఆర్టరీ డిసీజ్కి, బ్రెయిన్లో వచ్చే స్ట్రోక్స్కి. అలానే మీరు కూడా చూశారు, ఇంట్లో 10 మంది ఉంటారు, ఇద్దరికే కరోనా వచ్చింది. ఆ రోజుల్లో కూడా 4 వచ్చింది, మిగతా 6 బాగానే ఉన్నారు. ఎందుకని? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంది. కోట్ల మంది చనిపోయారు కరోనా వచ్చినప్పుడు. పిల్లలు చనిపోయారు, ఎవరైనా ఒక్క పిల్లడు చనిపోయాడా? లేదు, చనిపోలేదు. ఇంట్లో పిల్లలు హ్యాపీగా ముక్కులో ఆ టెస్ట్ చేసాం, ఇంట్లో పిల్లలందరికీ పాజిటివే, వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేవు. మనకందరికీ వచ్చేసింది కరోనా. సో అదేంటంటే ఆ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. చక్కగా రోజు మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నట్టయితే, ఇప్పుడు క్యాన్సర్ రావడానికి, క్యాన్సర్ పెరగడానికి కారణం ఇదే. ఓల్డెన్ డేస్లో ఇవన్నీ ఉండేవి కాదు కదండి. వాడికి కారు ఉంది, మనకు కారు లేదు, వాళ్ళ అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు, ఇలాంటి బాధలే లేవు ఆ రోజుల్లో. గ్రామాల ప్రాంతాల్లో ప్రజలు చక్కగా రోజు సన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, షర్ట్ లేకుండా బయట తిరిగేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు, వాళ్ళే పండించుకున్న గ్రెయిన్స్ తినేవాళ్ళు, వాళ్ళే పండించుకున్న కూరగాయలతో వాళ్ళే చక్కగా ఆనందంగా వంట చేసుకుంటూ హ్యాపీగా బ్రతికేవాళ్ళు. అందరూ పనిచేసేవాళ్ళు. అంతలాగా పనిచేస్తే రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది. రేపేమవుతుంది, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇంకొక ఆ కోరికలే లేవు. పెళ్లి కనుక ఉన్నట్టయితే 5 రోజులు చక్కగా చేసుకునేవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళిపోవాలి, బాస్ తిడతాడు, ఇలాంటివి ఏమి లేవు కదా. సో ఆ రోజుల్లో క్యాన్సర్ లేవు, హార్ట్ అటాక్లు లేవు, బ్రెయిన్ స్ట్రోక్స్ లేవు. ఆడుతూ పాడుతూ గడిచిపోయింది సార్ జీవితం. ఇప్పుడు కూడా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. అర్బన్ ఏరియాస్లో ఉదాహరణకి ముంబైలో ప్రతి 1,00,000 మందికి 150 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదే శాన్ ఫ్రాన్సిస్కోలో, అమెరికాలో 400 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరి అది డెవలప్డ్ కంట్రీ కదా సార్. మరి అందుకే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ. డెవలప్డ్ కంట్రీస్లోనే ప్రాబ్లం. అదే మన గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ప్రతి 1,00,000 మందికి 60, చాలా తక్కువ. హ్యాపీ లైఫ్. సో పొల్యూషన్, కంటామినేషన్, స్ట్రెస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రాత్రిపూట కనుక మీరు తొందరగా నిద్రపోకపోతే మీకు అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాత్రిపూట చక్కగా 9 పడుకొని పొద్దున్న 6, 5 నిద్రలేసినట్టయితే మీకు అన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఈ భూతం అసలు సగం లైఫ్ ను ఆక్యుపై చేస్తుంది, స్క్రీన్స్. ఎస్, వెరీ కరెక్ట్. తర్వాత రాత్రి కనుక మీరు ప్రశాంతంగా పడుకున్నట్టయితే తొందరగా ఈ టీవీలు, ఈ స్క్రీన్స్కి, మొబైల్ స్క్రీన్స్కి అలవాటు పడకుండా తొందరగా 9 గంటలకల్లా పడుకొని నిద్రపోతే 132కి ఒక మంచి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది మన బాడీలో. అది క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేస్తుంది. ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో పనిచేసేవాళ్ళో, లేటుగా నిద్రపోయి పొద్దున్నే 11ంటికి లేసేవాళ్ళలో, వీళ్ళలో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. ముఖ్యంగా ఈ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ వీళ్ళలో చాలా ఎక్కువ. ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళందరిలో కూడాను ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా సాధారణ ప్రజానీకం కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.
సో స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ కాస్ అన్ని రకాల జబ్బులకి ఇంక్లూడింగ్ క్యాన్సర్. స్ట్రెస్ కనుక లేకపోతే క్యాన్సర్ మ్యుటేషన్ మన బాడీలో వచ్చినా మన బాడీ విల్ ట్యాకిల్ దట్. సార్ ఐ నో యూ డోంట్ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, Please. మీ స్ట్రెస్ రిలీఫ్ ఏంటి సార్? హౌ డూ యూ మేనేజ్? అంటే ఇంకా ఈ 62 ఏళ్ళు వచ్చాక స్ట్రెస్ ఏ ఉందండి? జీవితంలో అన్ని సాధించేసాను. అటగాదు సార్, నాకు అసలు స్ట్రెస్సే లేదండి. నా స్ట్రెస్ వల్ల పేషెంట్ సిక్ అవుతారు. ఇప్పుడే జరిగింది, నేను కొంచెం లేట్గా రావడానికి కారణం అదే. పేషెంట్ చక్కగా ఆపరేట్ చేశాను, క్యాన్సర్ స్టమక్, 66 ఏళ్ళు, బాగున్నాడు. 4 రోజులు ఐసీలో ఉన్నాడు. ఐసీలో ఉంటే కాస్ట్ ఎక్కువ అయిపోదాం, తొందరగా షిఫ్ట్ చేసేయండి అన్నారు. లక్కీగా షిఫ్ట్ చేసాం, బాగున్నాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. సడన్ గా ఒక్క నిమిషంలో కొలాప్స్ అయ్యాడు. ఓకే ఇప్పుడే మీరు వచ్చే ముందు ఫోన్ అదే, సార్ ఎందుకు? అదే బ్రెయిన్ హెమరేజ్ వచ్చినట్టుంది, పాంటైన్ హెమరేజ్, పిన్ పాయింట్ పీపుల్స్ ఉన్నాయి, అతను కోమాలో ఉన్నాడని. ఓ మై గాడ్, అట్లా కూడా అవుతుంది. ఇవే మాకు స్ట్రెస్, ఇవి తప్ప మాకు ఇంకో స్ట్రెస్సే లేదు. ఇంకేం కావాలి జీవితంలో? 62 ఏళ్ళు వచ్చాక హ్యాపీగా ఉంటాను. పొద్దున్నే చక్కగా రౌండ్స్ చేస్తాను, నా ఎక్సర్సైజే రౌండ్స్. మా హాస్పిటల్లో 8 అంతస్తులో పేషెంట్స్ ఉన్నారు, -1 నుంచి స్టార్ట్ చేస్తే పొద్దున్నే 9 అంతస్తులు ఎక్కేస్తాను. అంటే ఒకేసారి కాదు, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను, ఒక 75 స్టెప్స్ ఎక్కేస్తాను. సెకండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వస్తాను, అక్కడ రౌండ్స్ చేసి మళ్ళీ 6th ఫ్లోర్కి వస్తాను, మళ్ళీ 7th వస్తాను, మళ్ళీ 8th వస్తాను. ఒక మోర్ దాన్ 250 స్టెప్స్ ఎక్కేస్తాను పొద్దున్నే. సార్ మళ్ళీ సాయంకాలం రౌండ్స్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 200 ఎక్కేస్తాను. సో 450 స్టెప్స్ అంటే మంచి ఎక్సర్సైజ్ నాకు. గ్యాప్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు రిలాక్సేషన్? రిలాక్సేషన్ పేషెంట్ మనకు కావాల్సింది ఏంటి? పేషెంట్ చూసినప్పుడే రిలాక్సేషన్, పేషెంట్ ఓపీలో వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడే రిలాక్సేషన్, సర్జరీ చేయడమే రిలాక్సేషన్. ఎప్పుడు మిస్టర్ మోహన్ వంశీ యూ నీడ్ ఏ బ్రేక్ అండ్ బాడీ ఎప్పుడు ఇదే మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేస్తే అదే రిలాక్సేషన్. చాలా మంది అడుగుతారు, డోంట్ గెట్ బర్న్ట్ అవుట్, నీకేం హాలిడే తీసుకో. ఈ 36 ఏళ్ళలో హాలిడే తీసుకోలేదు, హాలిడే తీసుకోలేదు, ఒక్క రోజు కూడా తీసుకోలేదు, ఒక్క ట్రిప్ వెళ్ళలేదు. పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు. సో బట్ ఒక ట్రిప్ వెళ్ళలేదు, ఇదే మనకి ఎంజాయ్మెంట్. పేషెంట్ చుట్టూ ఎంజాయ్మెంట్. ఇన్ఫాక్ట్ కరోనా టైంలో డిప్రెషన్కి లోన్ అయ్యాను, పేషెంట్స్ లేరు, చాలా బాధపడ్డాను. ఎంటీ వార్డ్ చూసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అప్పుడు చాలా, అప్పుడు వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ అయింది కదా సార్, అప్పుడు మీ నీడ్ ఇంకా ఎక్కువ ఉండింది కదా, అంటే బయటికి రాకపోయినా నీడ్ కదా, స్ట్రెస్ ఉండింది బాగా. అంటే వాళ్ళు ట్రీట్ చేయాలంటే భయం, నర్సులు ఉండేవాళ్ళు కాదు, పారిపోయారు నర్సులు అంతా. ఒక్కరోజు 104 నర్సులు వెళ్ళిపోయారు. నేనే డయాగ్నోస్ చేసి, నేను మా వైఫే సర్జరీ చేసి, రెసిడెంట్స్ కూడా పారిపోయారు. నేనే మా వైఫే సర్జరీ చేసి ఐసీయూలో మేమే మెడిసిన్స్ కూడా ఇచ్చాం కొన్నాళ్ళ పాటు. సో మీ స్ట్రెస్ రిలీఫ్ మీ వర్క్ ఎప్పుడు? వర్క్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. సార్ కమెంట్ బాక్స్లో ఒక క్వశ్చన్ పడిందంట, ఐ జస్ట్ గాట్ అ మెసేజ్. ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి డెప్త్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి ఆన్ అండ్ ఆఫ్. ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ నౌ ఆఫ్టర్ ద బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టైన్ మగవాళ్ళలో. గ్యాస్ట్రోఇంటెస్టైన్ ట్రాక్ట్ తర్వాత ప్రాస్టేట్, 3rd లంగ్ అవుతుంది, 4th ఓరల్ క్యావిటీ. మా చిన్నప్పుడు అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ చూసేవాళ్ళం కాదు. మేము చదువుకునేటప్పుడు ఇది వెస్ట్రన్ వరల్డ్లో ఉండేది, మనకి ఇండియాలో కనబడదు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయింది. సంవత్సరానికి గవర్నమెంట్ వారి ఎస్టిమేట్ ప్రకారం, అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వారి ఎస్టిమేట్ ప్రకారం 2,05,000 న్యూ క్యాన్సర్ కేసెస్లు 2022లో డయాగ్నోస్ చేయబడ్డాయి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. ముఖ్యంగా లాంజివిటీ పెరిగిన కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, డే టైం ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి రావటం, నైట్ టైం ఎస్పెషల్లీ ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడానికి నిద్ర లేవాల్సి రావటం, తర్వాత అర్జెన్సీ, రాగానే వాష్రూమ్కి పరిగెత్తాలి, లేకపోతే బట్టల్లో పడిపోతుందన్న భయంగా ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళాక హెసిటెన్సీ అంటే నుంచుంటాం, పాస్ చేయడానికి రెడీ అయ్యి రావటం కొంచెం లేట్ అవుతుంది, వెంటనే రాదు యూరిన్, స్ట్రీము దూరంగా పడదు, కాళ్ళ మీద పడిపోతుంటుంది. అలాగే సెమెన్లో బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. కానీ ఇవే లక్షణాలు 50 సంవత్సరాల పైబడిన పురుషుల్లో కూడా కనబడచ్చు. దాన్ని BPH అంటారు, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా. మీకు గుర్తుందా, మన వాజ్పేయి గారు అప్పుడు పిఎంగా ఉండగా కూడా సర్జరీ చేయించుకున్నారు. ప్రతి మగవాడికి కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి ఎంతో కొంత, 50 కాకపోతే 60 తర్వాత, లేకపోతే మగవాడే కాదు అతను, అలా ఉంటాయి సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. సో అందుకని ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి ఒక సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, దాన్ని PSA అంటారు, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. అలాగే ఫ్రీ PSA వెలాసిటీ అనే రకరకాల PSAతోనే అన్ని
సో ఈ సంవత్సరానికి ఒకసారి 50 సంవత్సరాలు పైబడిన ప్రతి పురుషుడు కూడా ఈ చిన్న బ్లడ్ టెస్ట్ ఒకటి ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్లో కూడా చేసేస్తారు. ఓకే. పిఎస్ఏ టెస్ట్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అర్లీ స్టేజ్లో కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించినట్టయితే క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా ప్రాస్టేట్ క్యాన్సర్కి మిగతా క్యాన్సర్ లాగా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేదు. అర్లీగా గుర్తించినట్టయితే సింపుల్ రేడియేషన్ థెరపీ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ 99% క్యూర్ చేసేయచ్చు. సర్జరీ కూడా ఇప్పుడు అనేక రకాలైన రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కాకపోతే కొత్తగా వచ్చిన రేడియేషన్ ఫెసిలిటీస్ అసలు పేషెంట్ని ముట్టుకోకుండానే క్యాన్సర్ని ట్రీట్ చేసేస్తున్నాయి. అందులో ముఖ్యమైనది సైబర్ నైఫ్. సైబర్ నైఫ్ అంటే మన తెలుగు జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశాడు ఒక ఆయన, సాక్షి జర్నలిస్టు. కత్తి లాంటి కత్తి, కత్తి కాని కత్తి. సో కత్తి కాదు, బట్ కత్తిలాగా డిస్ట్రాయ్ చేసేస్తుంది సైబర్ నైఫ్. జస్ట్ 5 రోజులు 4-5 రోజుల్లోనే క్యాన్సర్ చికిత్స పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. పేషెంట్ వస్తారు, 5 రోజులు జస్ట్ 10 నిమిషాలు పడుకుంటారు రోజుకి. ఒక పార్లమెంట్ మెంబర్ గారు అయితే పొద్దున్న 6 గంటలకు చికిత్స చేయించుకొని ఆ రోజులు 8:30కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉండేది ఢిల్లీకి. ఆ ఫ్లైట్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎయిర్ ఇండియా గవర్నమెంటే ఇస్తుంది ఫ్లైట్ వాళ్ళకి. ఆ ఫ్లైట్ ఢిల్లీ కూడా వెళ్ళిపోయారు 2 సార్లు ఆయన చికిత్స చేయించుకున్న తర్వాత. ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది సార్? వయసు పైబడి ఎక్కువది 60, 70, 80లో ఈ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సో ఈ పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ని లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినా మిగతా రకాల క్యాన్సర్లాగా కాకుండా వీళ్ళు చాలా కాలం బతికేస్తారు. ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటారు. అంటే బాడీలో ఉన్న ఆండ్రోజన్స్ అంటే టెస్టాస్టిరాన్ హార్మోన్ కనుక మెడికల్గా కానీ సర్జికల్గా కానీ కనుక బ్లాక్ చేసినట్టయితే ఆ పిఎస్ఏ తగ్గిపోతుంది. క్యాన్సర్ సెల్స్ బికమ్ ఇన్యాక్టివ్, దే బికమ్ క్విసెంట్ అండ్ చక్కగా చాలా కాలం రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. సో ఇది కనుక్కున్నవానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దట్ ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్ టెస్టాస్టిరాన్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ ఆండ్రోజన్స్ కనుక బ్లాక్ చేసినట్టయితే క్యాన్సర్ బికమ్స్ ఇన్యాక్టివ్ అని కనుక్కున్న ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ రేడియేషన్ చికిత్స, ఈ ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ, రకరకాల కీమోథెరపీ డ్రగ్స్, ఇమ్యూనోథెరపీ డ్రగ్స్, ఇలా వీటి ద్వారా చాలా లైఫ్ని వాళ్ళకి ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఇప్పుడు థెరనాస్టిక్స్ అనే కొత్త క్యాన్సర్ చికిత్స విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే రేడియో ఫార్మస్యూటికల్ని ఉపయోగించి టార్గెటెడ్ థెరపీ, కొన్ని రకాల రేడియో ఫార్మస్యూటికల్ని ఉపయోగించి జస్ట్ సింపుల్ ఇంజెక్షన్ ద్వారా అవి వెళ్ళి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడే వాటిని లోకలైజ్ అయ్యి ఆ క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఉదాహరణకి థైరాయిడ్కి ఐడిన్ థెరపీ, ప్రాస్టేట్ క్యాన్సర్కి, అలాగే కొన్ని రకాల న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్కి, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్స్కి ఈ థెరనాస్టిక్స్ అనేక రకరకాల రేడియో ఐసోటోప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటి ద్వారా కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ చికిత్స చేయవచ్చు. కొన్ని రకాల రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్స్కి కీమోథెరపీ డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల కూడా వాళ్ళ లైఫ్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. సో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రాస్టేట్ క్యాన్సర్. కానీ ప్రతి పురుషుడు కూడా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చిన్న పిఎస్ఏ టెస్ట్ చేయించుకున్నట్టయితే, బ్లడ్ షుగర్ చెక్ చేయించుకున్నప్పుడు అదే బ్లడ్ పిఎస్ఏ కూడా చేయమంటే చేసేస్తే క్యాన్సర్ రావడాన్ని రాకముందే పట్టేయచ్చు. సార్ వ్యాక్సిన్స్ పరిస్థితి ఏంటి సార్? క్యాన్సర్కి ఇంకా వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. రకరకాల రష్యన్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. అవి ప్రాబబ్లీ నియర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ రీసెర్చ్ అంతా కూడా దాని మీదే జరుగుతూ ఉన్నది. బట్ కొన్ని రకాల క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. మనందరికీ తెలుసు, మన దక్షిణ భారతదేశంలో అత్యధికంగా కనబడే గర్భసించి ముఖద్వార క్యాన్సర్కి ఈ హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో అలా ఎరాడికేట్ చేసేవచ్చు. మొన్ననే యునైటెడ్ కింగ్డమ్లో ఒక్క సర్వైకల్ క్యాన్సర్ కూడా డయాగ్నోస్ చేయబడలేదు లాస్ట్ ఇయర్. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ల క్రితమే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. 30 ఏళ్ల క్రితమే ఒక్క సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడలేదు లాస్ట్ ఇయర్ యునైటెడ్ కింగ్డమ్లో. సారీ. సో మన దేశంలో కూడా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మన ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ ఫ్రీగా అందజేస్తున్నారు. మొన్ననే ఆ వ్యాక్సిన్ డ్రైవ్ అది కూడా జరిగింది. మన హెల్త్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు తెలంగాణలో. ప్రతి 14-year-old గర్ల్కి ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. 3 డోసెస్. సేఫ్, వెరీ సేఫ్, టైం టెస్టెడ్. ఇప్పుడు వచ్చి మార్కెట్లోకి వచ్చి 25 years అయిపోయిందండి, 30 years అయిపోయింది. సో వెరీ సేఫ్, అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్, వెరీ సేఫ్ వ్యాక్సిన్. ఎటువంటి అపోహలు లేకుండా ప్రతి ఆడపిల్లకి కనుక 10 ఏళ్ళు రాగానే మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చామంటే, 1-2 డోసులు ఇచ్చామంటే చాలు, వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితకాలంలో ఈ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ రావటం అనేది జరగదు.
అలాగే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, దీనికి కూడా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బి క్రానిక్ ఫేజ్ నివారించవచ్చు, హెపటైటిస్ బి రాకుండా చేసుకోవచ్చు. Sir. నేను హౌస్ సర్జెన్సీలో ఉన్నప్పుడే మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పాండిచేరిలో ఈ వ్యాక్సిన్ మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది, హెపటైటిస్ బి వ్యాక్సిన్. డాక్టర్స్ ఆర్ ప్రోన్ ఫర్ ఇట్. హౌస్ సర్జెన్సీలో మాకు ఫ్రీగా ఇచ్చారు అప్పుడు 3 doses ఆ రోజుల్లోనే. ఓకే. సో వే బ్యాక్ ఇన్ 1985. నేను పుట్టలేదు ఇంకా. పుట్టలేదు కూడా మీరు. ఆ టైంలోనే మాకు హౌస్ సర్జెన్సీ చేసినప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ ద్వారా హెపటైటిస్ బి యొక్క ఇన్సిడెన్స్ని తగ్గించి, హెపటైటిస్ బి క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ తగ్గిస్తే ఈ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చక్కగా తగ్గించుకోవచ్చు. లిప్స్టిక్ వాడితే క్యాన్సర్స్ వస్తాయా? ఎస్, రకరకాల కెమికల్స్ని ఈ లిప్స్టిక్స్లో వాడుతున్నారు. వాటి మీద మనకి పూర్తిగా అవగాహన లేదు. సో ఇప్పుడు కొత్తగా అనేక రకాల హెర్బల్ లిప్స్టిక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది నాకు రాస్తున్నారు నేను ఈ వీడియో చేశాక, మేము చూసాము మీరు అన్నట్టే ఆ లేబుల్స్ చదువుతున్నాము, అందులో కొన్ని రకరకాల కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్స్ క్యాన్సర్ కలగజేస్తాయి అని కూడా ChatGPTలోను గూగుల్లోనూ కనబడుతోంది మాకు, మేము మానేసామని కూడా నాకు చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఎస్, మనం ఖచ్చితంగా మీరందరూ కూడా లిప్స్టిక్ వాడే ముందు అందులో ఉన్న కెమికల్స్, ఆ లేబుల్స్ చదివి అందులో ఉన్న కెమికల్స్ ప్రమాదకరమైన కెమికల్స్ లేకుండా ఇప్పుడు కొత్తగా అనేక రకాలైన న్యూవర్ హెర్బల్ లిప్స్టిక్స్ వస్తున్నాయి, అవి వాడుకోవటం ఆబ్వియస్లీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. న్యూ డెవలప్మెంట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.